హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో ఈరోజైతే మనం సిమ్లాలో సండేని అనేది ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ ఈరోజైతే మనం జాకు మందిర్ అండ్ మాల్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మాల్ రోడ్ అనేది నేను పూర్తిగా మీకు చూపించబోతున్నా. సో అది వచ్చేసి ఇక్కడ బాగా ఫేమస్ ప్లేస్ అండ్ లొకేషన్స్ వచ్చేసి సూపర్గా ఉంటాయి. మీరైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇక మాల్ రోడ్ విషయానికి వచ్చేస్తే మాల్ రోడ్ అనేది ఎలా ఉంటుందంటే, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా చర్చ్ టైపు అండ్ ఫ్లాగ్. సో అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇక్కడైతే మనం ఇక్కడ దిగేసి అక్కడ వరకు నడుచుకొని అయితే వెళ్ళాలి. సో అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఉంటుంది. ఈ మార్కెట్లో కొంచెం షాపింగ్ చేసుకొని మనమైతే అక్కడికి వెళ్ళిపోతాం. సో చూసాం కదా, ఇలా మెట్లెక్కి అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసాం కదా మనం. అండ్ ఇదే మాల్ రోడ్ ఎంట్రీ. సో మాల్ రోడ్కి అయితే ఇక్కడికి వచ్చేసాము. సూపర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకి ఎలా ఉంటుందంటే యూరోప్ లొకేషన్స్ వచ్చేసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ స్టోర్సే ఉంటాయి. సో మామూలుగా ఉండవు కాస్ట్లు అయితే, అన్నీ బ్రాండెడే. సో మన వెనకైతే ఒక బ్యూటిఫుల్ థియేటర్ లుక్ అయితే ఉంది, కాఫీ షాప్. సో కాఫీ షాప్స్, థియేటర్స్ అన్నీ చాలా ఓల్డ్, అంటే ఎవరో బ్రిటిషర్స్ కట్టించిన కాలం అయితే ఇక్కడ ఉన్నాయి. సో బ్యూటిఫుల్ నిజంగా. ఫొటోస్కి అయితే ఇక్కడ మంచు పడితే ఇంకెలా ఉంటుందంటే సేమ్ యూరప్ లుక్ లాగా ఉంటుంది. సో మంచు పడినప్పుడు అయితే ఫొటోస్ అనేది నీకు ఇక్కడ సైడ్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి మంచు పడినప్పుడు లుక్స్ అయితే. అండ్ ఇక్కడ ఒక అట్రాక్షన్ పాయింట్ అయితే పెట్టారు. సో వాటర్ టైప్. సో ఇలా అయితే పెట్టారు. నేనైతే చిన్న ఎంటర్టైన్మెంట్ చేశాను. అండ్ మంచి అట్రాక్టింగ్ ఉంది అది కూడా. మనకి ఇలా పైకి వెళ్తే ఫుల్ మబ్బులతో అయితే కమ్మేసి ఉన్నది ఇక్కడ ఫుల్గాన. సో రిజర్వేషన్స్ రూమ్స్ కూడా ఉన్నాయి మనం ఇక్కడ స్టే చేయడానికి. సో ఇంకా అలా వెళ్తుంటే మనం ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుంది కదా. సో గూస్ బంప్స్ వస్తున్నాయి ఫ్లాగ్ చూస్తుంటే. అండ్ ఇక్కడ మనకి వ్యూ పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయి భయ్య. సో వేరే కంట్రీస్ వాళ్ళు కూడా అయితే వచ్చారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ 1908లో కట్టారు. చూసుకోండి, బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు అయితే కట్టారు. సో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. బిఫోర్ ఇండిపెండెన్స్ డే అప్పుడు కూడా ఇక్కడ మనకి బ్రిటిషర్స్ ఉన్నారు. సో అండ్ ఇంకా అలా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే మనకి ఇక్కడ ఒక సైడ్కి వ్యూ పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. చాలా వ్యూ పాయింట్స్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం భయపడాల్సింది కోతులకి. సో మంకీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో బీ కేర్ఫుల్, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా వెళ్తే. అండ్ ఇక్కడ కొంచెం సేపు వ్యూ పాయింట్ చూసి అయితే మళ్ళీ ఇంకో వ్యూ పాయింట్కి అయితే నేనైతే వెళ్ళిపోయాను. అండ్ ఈ మాల్ రోడ్లో మరొక ఫేమస్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చర్చ్. సో ఆ బ్యాక్ సైడ్ చర్చ్ అయితే ఇక్కడ బాగా ఫేమస్ ఫోటోషూట్స్కి వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక వ్యూ పాయింట్ అనేది ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ ఎంత బాగుంది ఇక్కడ. అండ్ చాలా డెప్త్గా అయితే ఉంది ఇక్కడ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి. నాకైతే కాళ్ళు కూడా వణికినాయి అక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటుంటే. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఫొటోస్ అనేది మేము తీసుకున్నాం. చాలాసేపు ఇక్కడే టైంపాస్ అయిపోయింది మాకు. సో లొకేషన్ చూస్తూ ఇంకా మంచు పడుతున్న టైంలో అయితే ఇక్కడ మామూలుగా ఉండదు. సో నాకైతే కొంచెం భయం వేసింది ఇప్పుడు కూడా. అండ్ మంచు పడుతున్న టైంలో ఇక్కడ రోడ్లు మొత్తం కూడా మంచుతో నిండిపోయి ఉంటాయి. అండ్ ఇక్కడ అయితే మీరు చూస్తున్నారు కదా గుర్రాలు కూడా ఉంటాయి. సో ఇలా గుర్రాలు అయితే మనకి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇలా తిరగచ్చు, 2 times రైడ్ చేయొచ్చు. అండ్ మేమైతే ఎవరు వెళ్ళలేదు ఎందుకంటే టైం లేదు మాకైతే. మేము వెంటనే మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళినాం, టెంపుల్ విజిటింగ్కి. సో ఇలా అయితే మనం గుర్రాల మీద కూడా అయితే వెళ్ళొచ్చు. సో జాకు మందిర్ అంటే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి, 108 feet. సో నెక్స్ట్ వీడియోలో అయితే అక్కడికి వెళ్ళబోతున్నాము. సో నెక్స్ట్ వీడియోలో అక్కడికైతే వెళ్దాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఫుల్గా మీకు మాల్ రోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని హార్సెస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ గుర్రాలు. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకి రైడింగ్ కోసమే పెట్టారు. ఫొటోస్ తీసుకోవచ్చు, రైడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో 108 feet లొకేషన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో డోంట్ మిస్ దట్ వీడియో. అండ్ ఇంకా ఈ వీడియో అయితే అయిపోవచ్చింది. సో ఇంకా ఏమైనా టూరిజంకి వెళ్ళాలంటే కామెంట్ అయితే చేయండి. సో జై హింద్, జై భారత్. జాకు టెంపుల్ అండ్ దిస్ ఇస్ ద హనుమాన్ జీ. ఓ ఏంది రాయ్యా, అసలు ఏం మనకు ఊరి వరకు కూడా వచ్చేలేం. ఎంత తీస్తాం వ్యూ. ఇది మేము ఉండే లొకేషన్ వరకు అయితే కనిపిస్తుంది.